మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు రాచమల్ల హరినాథ్ రెడ్డి. నేను గత 33 సంవత్సరాల నుంచి అనంతపురం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్ మండలం వేల్పుమడుగు పొలం సర్వే నంబర్ 141లో సంబంధించి దాదాపు సంవత్సరం పాటు నుంచి వివాదం కోర్టుల్లోనూ పోలీస్ స్టేషన్లలోనూ అన్ని చోట్ల జరుగుతూ ఉంది. దాని గురించి ఎవరికి తోచినట్లు వారు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే నేను ఆ కేసును రికార్డులు పరిశీలించి ఆ కేసులో ఆర్డీఓ దగ్గర మరియు కోర్టులో జిల్లా కోర్టులోనూ హైకోర్టుకు పంపినటువంటి హైకోర్టు ఉత్తర్వులను అన్నిటినీ చూసిన తర్వాత నేను ఆ కేసు చేస్తున్న న్యాయవాదిగా ఇవాళ నేను మీడియా ముందుకు వచ్చి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావించి వచ్చాను. ఎందుకంటే ప్రధానంగా ఈ ఇష్యూ జిల్లాలోనే సంచలనం కానుంది. 21 ఎకరాల భూమి, 21 ఎకరా 5 సెంట్ల భూమి తన కష్టార్జితంతో కష్టపడి పనిచేసి డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన భూమిని ఇవాళ ఎవరో దావంటిపోయే దాసపు వచ్చి అది ఎండోమెంట్ భూమి అని ఇంకొకటని అనవసరమైన రాద్ధాంతాలు చేస్తున్నారు. దానికి సపోర్టుగా ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే పోలీసులు కానీ మాట్లాడడం లేదు. అదే ఒక సామాన్యుడికి నా పరిస్థితిలో ఉండింటే బట్టలు ఉడిబి కొట్టింది పోలీసు వాళ్ళు. బట్టలు ఉడిబికి అవసరమైతే లాకప్ డెత్ కూడా చేసిందరు. ఈరోజు వెనకల ఎవరున్నారు ఆయన వెనకల? జనార్దన్ నాయుడు ఎవరు? ఆ భూమికి ఆయనకి ఏం సంబంధం? అది ఇవాళ జనార్దన్ నాయుడు వెనకల ఉండేది మంత్రి పయ్యావుల కేశవ్. కాబట్టే ఇవాళ పోలీసులు ఏం మాట్లాడలేకున్నారు, ఆర్డీఓ ఏం మాట్లాడలేకున్నారు, రెవెన్యూ వాళ్ళు ఏం మాట్లాడలేకున్నారు. అది ఎండోమెంట్ భూమి అని చెప్పేసి కాదు అని చెప్పేసి ఎంఆర్ఓ గారే ఇచ్చారు. ఎందుకంటే ఈ విధంగా ఎండోమెంట్ భూమి అని చెప్పేసి వీళ్ళు గోవింద్ గారి అల్లుడు జయకుమార్ గారు కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్లో ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఇది ఎండోమెంట్ భూమి అని వాళ్ళు అంటున్నారు, ఇది ఎండోమెంట్ భూమి కాదా లేదా తేల్చండి సార్ అని చెప్పి ఇస్తే కలెక్టర్ గారు సంబంధిత విడపంకల్ తహసీల్దార్ గారికి అది పంపి తర్వాత తహసీల్దార్ గారు ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంఆర్ఐ విఆర్ఓ వీళ్ళందరూ పోయి సర్వే చేసి ఎంక్వైరీ చేసి అది ఎండోమెంట్ భూమి కాదు, అది పట్టా భూమి అని తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు ఎండార్స్మెంట్. ఇది ఏం గోవింద్కిలే లేకపోతే వాళ్ళ అల్లునికిలే. ఈ ఎండార్స్మెంట్ ఎవరికి ఇచ్చారు? కలెక్టర్ గారికి ఇచ్చారు. తహసీల్దార్ గారు, విడపంకల్ తహసీల్దార్ గారు కలెక్టర్ గారికే. దీంట్లో మేము జోక్యం చేసుకునేది ఏమీ లేదు. ఈ భూమి పట్టా భూమి క్లియర్గా ఉంది చూడండి. 141 నందు 25 ఎకరాల భూమి పూర్తిగా పట్టా భూమిగా వేల్పుమడు గ్రామ లెక్కలందు నమోదుగా కలదు. కావున పై పేర్కొన్న సర్వే నంబర్ భూమి శ్రీ కాశీభట్ల రామకృష్ణ భట్లు గారి పేరిట ఆర్హెచ్ నందు కలదు. గ్రామ అడంగల్ నందు అర్జీదారుని పేరిట, అర్జీదారుడు అంటే జయకుమార్, 21 ఎకరా 5 సెంట్ల భూమి కలదు. కావున సదరు భూమి డైక్లాట్ నందు పట్టాభూమిగా నమోదై ఉన్నందున రెవెన్యూ శాఖ నుండి తదుపరి చర్య ఏమీ లేదని తెలియజేస్తూ ఎండార్స్మెంట్ ద్వారా తెలియజేయడం అనేది. ఎండార్స్మెంట్ ఎవరు నాకు ఇచ్చినది కాదు, ఇంకోటికి ఇచ్చినది కాదు, లేకపోతే మేము సృష్టించినది కాదు. అఫీషియల్గా తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినది. ఇక్కడ చూడండి, రెవెన్యూ డివిజనల్ ఆర్డీఓ గుంతకల్ వారికి కూడా, తర్వాత జిల్లా కలెక్టర్ గారికి కూడా, తర్వాత జయకుమార్కు. తర్వాత ఈ విధంగా ఇది తేలిపోయింది. నిన్న ఒక బీజేపీ నాయకుడు మాట్లాడాడు. ఇది ఏదో పేపర్లో ఇట్లా చూపించి మీడియా ముందు ఇట్లా అనుకుంటా మీడియా ముందు చూపిస్తానే హక్కు రాదు, భూమి హక్కు రాదు, లేకపోతే ఆ భూమి పైన ఏమీ రాదు. ఇవాళ ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని, దేవుని భూములు కూడా కొట్టేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడాడు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, హిందువులంతా ఐక్యం కావాలని ఏవేవో పెద్ద మాటలు మాట్లాడినాడు ఆయన. నిజంగా ఆయనకు నేను ఒకటే చెప్తున్నా, ఇది ఎండోమెంట్ ల్యాండ్ అని నువ్వు రుజువు చేయగలిగితే, లేకపోతే తహసీల్దార్ గారిని చెప్పమనండి, కలెక్టర్ గారిని చెప్పమనండి, రుజువు చేస్తే నేను నా లా ప్రొఫెషన్ను వదులుకుంటా. అదేవిధంగా మళ్ళీ ఎవరో నివృత్తి చంద్రశంకరయ్య, శేషమ్మ అనే పేర్లు కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళవి అని చెప్పమనండి, వాళ్ళకి ఏముందో టైటిల్ తీసుకురమ్మనండి. ఏదన్నా రిజిస్టర్ డాక్యుమెంట్ ఎవరితోన్నా కొనింటేనో లేకపోతే వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చింటేనో దాన్ని తీసుకొని రమ్మనండి. నివృత్తి చంద్రశంకరయ్య కానీ వాళ్ళ వారసులు కానీ, శేషమ్మ వారసులు కానీ ఏదన్నా ఒక పీస్ ఆఫ్ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటే తీసుకురండి. ఇవాళ జిల్లాలో ఎంతోమంది సీనియర్ న్యాయవాదులు ఉన్నారు, రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో కూర్చుందాం, ఎస్పీ గారి సమక్షంలో కూర్చుందాం, కలెక్టర్ గారి సమక్షంలో కూర్చుందాం. ఇది న్యాయమా కాదా అని అడగమని చెప్తున్నా.
ఇవాళ వీళ్ళందరూ కూడా కేవలం అధికార బలంతో, రాజకీయ ఒత్తిళ్లతో ఇవాళ ఈయనకు అన్యాయం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, 21 ఎకరాల 5 సెంట్ల భూమి, ఏదో 5 సెంట్లు 10 సెంట్లు కాదు ఇది. ఇన్ని ఎకరాల భూమిలో రేపు పొద్దున ఏదైనా జరిగితే ఎవ్వరూ ఫ్రీగా వదులుకోరు. నువ్వు భయపడిస్తానే, లేకపోతే తప్పు రికార్డులు అట్లా ఇట్లా చూపిస్తానే ఎవడు భయపడి భూమి లేకపోరు. కాబట్టి ఈ విషయం ఎస్పీ గారికి తెలుసు, జిల్లా కలెక్టర్ గారికి తెలుసు, అందరి దృష్టికి పోయింది, అందరి పోలీసులకు అందరికీ తెలుసు. కాబట్టి నేను వాళ్ళని అడుగుతున్నా, మీరు దీనికి న్యాయం చేయాలనుకుంటే ఫస్ట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే అరైజ్ అవుతుంది జిల్లాలో. మీరు న్యాయం చేయాలంటే కూర్చోబెట్టి మాట్లాడండి, లాయర్లతో లీగల్ ఒపీనియన్ తీసుకోండి, చట్ట ప్రకారంగా మీరు ఫాలో కావాలని చెప్పేసి నేను వాళ్ళని అడుగుతూ ఉన్నా. ముఖ్యంగా ఈ భూమి గురించి కూడా నేను చెప్పాలా. మొత్తం 141 సర్వే నంబరు, విస్తీర్ణం 42 ఎకరాల 21 సెంట్లు టోటల్ విస్తీర్ణం. 42 ఎకరాల 21 సెంట్లలో ఆ రామకృష్ణ భట్లు అనే పేరుతో ఆర్హెచ్ పేజీ 1933లో ఉంది. ఆ రామకృష్ణ మనవడు 1954లో గుండూరావు శర్మ అనే వ్యక్తి 1954 29/4/1984 తేదీన డాక్యుమెంట్ నంబర్ 360 361 ప్రకారంగా కోనంకి వెంకటరమణ, ఆయన కమ్మ సామాజిక వర్గం, అదే జనార్దనపల్లి గ్రామమే, తర్వాత వడ్డే బాలకొండన అనే వ్యక్తులకు ఒక్కొక్కరికి 10 ఎకరాల 55.5 సెంట్లు అంటే 21 ఎకరా 11 సెంట్లు భూమి అమ్మినాడు. మళ్ళీ ఒకే సర్వే నెంబర్లో ఉండి ఆ 21 ఎకరాల 11 సెంట్లేమో ఎండోమెంట్ కాదంట, ఇదొకటి ఈయన జయకుమార్కి అమ్మిండేది మాత్రమే ఎండోమెంట్ అంట. అది ఎట్లయితే ఒక సర్వే నెంబర్లు భూమి టోటల్గా ఎండోమెంట్ కావాలా? సగం ఎండోమెంట్ కాదు అంటే మీ బుద్ధి పుట్టినట్లలో మీరు మార్చుకుంటారు. మీ బుద్ధి పుట్టిన నాలుగు తిరుగుతుందని మీడియా ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఆ గుండూరావు శర్మ ఎవరో కాదు, ఆయన కూడా మామూలు మనిషి కాదు. ఆయన ఒక రిటైర్డ్ టీచర్, ఆయన ప్రభుత్వ టీచర్గా పనిచేశాడు. ఆయన చనిపోయిన తర్వాత 25/6/2014లో చనిపోయాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారులు సాయి ప్రసాద్, వెంకటశేష శర్మ, భానుప్రకాశ్రావు, వీళ్ళు ముగ్గురు గుండూరావు శర్మ కుమారులు. వాళ్ళు తమకు మిగిలిన 21 ఎకరాల చిల్లరను భాగపరిష్కారం చేసుకుని రిజిస్టర్డ్ భాగపరిష్కారం చేసుకున్న తర్వాత అదే విడపకల్ తహసీల్దార్ ఆఫీసులోనే ఆయనకు చిట్టా అడంగలు, 1Bలు, పాస్బుక్లు అన్నీ ఇచ్చినారు. వాళ్ళకు ముగ్గురికి ఒక్కొక్కరిది 7 ఎకరాల చిల్లర, 7 ఎకరాల చిల్లర అవన్నీ తీసుకొని లీగల్గా ఉన్న తర్వాతనే ఆయన జయకుమార్ గారికి అమ్మడం జరిగింది 2023లో. వీళ్ళు ఎప్పుడు బాగా పరిష్కారం చేసుకున్నారు? 2010లో బాగా పరిష్కారం చేసుకొని తర్వాత 2023లో జయకుమార్కు అమ్మడం జరిగింది. సో 2023 నుంచి ఇప్పటి వరకు కూడా 2025 వరకు ప్రశాంతంగా ఆయన సాగు చేసుకుంటున్నాడు. అయితే వీళ్ళు జనార్దన్ నాయుడు, దావొట్టిపై దాసప్ప, ఆయనకి ఏమీ రైట్ లేదు. ఆయన ఏమంటున్నాడు, ఆయన ఆర్డీఓ దగ్గర వేసిన అర్జీలో కూడా ఈ భూమి ఫలానా నివృత్తి చంద్రశంకరయ్యది కాబట్టి వీళ్ళకి సంబంధం లేదంటాడు. నేను ఒకటే అడిగిన ఆర్డీఓ గారిని, అయ్యా ఆర్డీఓ గారు, మీరు ఎవరైనా బాధితుడు నా భూమి పోయిందని వస్తే నువ్వు అర్జీని స్వీకరించి దాన్ని విచారించు, అంతేగాని పలానా వాళ్ళ భూమి పోయిందని ఒక థర్డ్ పార్టీ దావొట్టిపై దాసప్ప వచ్చి అరే పలానా వాళ్ళది భూమి అది జయకుమార్ది కాదు అంటే నువ్వెట్లా విచారం చేస్తావయ్యా అని చెప్పేసి నేను గుంతకల్ ఆర్డీఓ గారిని ఆర్గ్యుమెంట్స్ అప్పుడు కేసులో పోయి నేను అడిగితే అవునండి అది కరెక్టే అని చెప్పి దానికి సంబంధించి ఒక సుప్రీంకోర్టు డెసిషన్ కూడా ఇచ్చాను నేను. ఓన్లీ ఏ పర్సన్ హూ హ్యాస్ సఫర్డ్ ఆర్ సఫర్స్ ఫ్రమ్ లీగల్ ఇంజురీ కెన్ ఛాలెంజ్ ది యాక్ట్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. ఏ స్ట్రేంజర్ అంటే దావొట్టిపై దాసప్ప కెనాట్ బి పర్మిటెడ్ టు మెడిల్ ఇన్ ఎనీ ప్రొసీడింగ్ అని ఈ సైటేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఆర్డీఓ గారు నన్ను పిలిపించి, సరే అండి నిజమే, ఇది మీరు చెప్తాడు ఇదంతా నిజమే, దయచేసి మీరు మాకు మినిస్టర్ నుంచి ప్రెజర్ ఉంది, ఆ గోవింద్ గారిని పిలిచి ఒకసారి మినిస్టర్ గారిని కలసమనండి, మినిస్టర్ గారిని కలిస్తే మీ సమస్య మొత్తం పరిష్కారం అవుతుంది, మాకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పాడు ఆయన నాతో పర్సనల్గా. అదే అటెండ్ చేస్తారండి, మీరు చట్టాన్ని ఫాలో కావండి, మినిస్టర్లు లేకపోతే రాజకీయ నాయకులు చెప్తే మీరు దాన్ని ఫాలో అవుతారా, చట్టాన్ని ఫాలో అవుతారా అని చెప్తే అప్పుడు సైలెంట్ అయిపోయాడు. తర్వాత ఏం చేసినాడు, ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత ఆర్డర్లో ఎవరో నివృత్తి వెంకట భరద్వాజ్ అనే పేరు ఇంప్లీట్ చేశాడు దాంట్లో జడ్జిమెంట్లో. ఫస్ట్ అంతా కూడా జనార్దన్ నాయుడు ఒక్కడే వేశాడు. జనార్దన్ నాయుడు ఎప్పుడైతే నేను థర్డ్ పార్టీ ఈయనకు సంబంధం లేదు అని అంటానే మళ్ళీ ఈయన ఎవరినో భరద్వాజ్ అని ఆయన్ను తీసుకొచ్చాడు. నివృత్తి వెంకట కార్తీక్ భరద్వాజ్ ఈయన్ని తీసుకొచ్చాడు. ఈయన్ని తీసుకొచ్చి
ఏందో ఆయన పేరుతో కూడా ఎప్పుడో అడంగల్లో అవన్నీ ఉన్నాయి, వాళ్ళ వారసుల వాళ్ళ పెద్దల పేర్లతో అంతా కూడా అడంగల్లో ఉన్నాయి కాబట్టి ఇది అని చెప్పేసి మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి ఈయన పేరు డిలీట్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇస్తాడు ఆయన. ఎంత అన్యాయం అంటే ఈ ఆర్డర్లు. తర్వాత మేమేం చేసినాము, సివిల్ కోర్టుకు పోయినాం. వీళ్ళు పోలీసులు వచ్చి అడ్డుకుంటున్నారు. అడ్డుకుంటా ఉంటే మేమేం చేసాం, సివిల్ కోర్టుకు పోయినాం. సివిల్ కోర్టులో ఇంజంక్షన్ ఇచ్చింది. సివిల్ కోర్టులో OS 117/2025 ఈ రోజుకు ఇంజంక్షన్ ఆర్డర్ మా దీంట్లో ఉంది. ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ప్రకారంగా జనార్దన్ నాయుడు ఆయన అనుచరులు ఎవరు కూడా భూమిలోకి ఎంటర్ కావద్దు అని కోర్టు ఉత్తర్వు అది. అయినా కూడా వాళ్ళు దౌర్జన్యంగా ఎంటర్ అవుతున్నారు. వీళ్ళు పోతే భూమి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే పట్టా ఉందో, ఎవరైతే కొన్నారో వాళ్ళను పోనీకోకుండా ఇవాళ పోలీసులే అడ్డుకుంటున్నారు. అది మామూలుని అయితే అడ్డుకుంటారా పోలీసు వాళ్ళు? ఎందుకంటే వెనకల ఒక పెద్ద హస్తం ఉంది, రాజకీయ హస్తం. అందులో అధికార పార్టీ, మంత్రి, వీళ్ళందరి హస్తం ఉంది కాబట్టే ఈయన అడ్డుకుంటా ఉన్నారు. అవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి వాళ్ళు దౌర్జన్యంగా. మొన్న మొత్తం 3 బోర్లు ధ్వంసం చేసినారు. దాదాపు 5 లక్షల రూపాయలు నష్టపరిచినారు ఆయనకు. ఎవరికి? గోవింద్ అల్లుడు జయకుమార్కు. ఇవాళ కంప్లైంట్ ఇస్తే కూడా కేసు కట్టలేని పరిస్థితిలో ఇవాళ పోలీసులు ఉన్నారు. అంత నష్టం జరిగినా, దౌర్జన్యంగా బోర్లు పగలగొట్టినా, ధ్వంసం చేసినప్పటికీ కంప్లైంట్ కూడా తీసుకోలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు అంటే దీని వెనకాల రాజకీయ హస్తం లేదంటే ఎవరైనా నమ్ముతారా? ప్రజలారా గమనించండి, మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇవాళ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జయకుమార్ భూములు కొనకూడదా? ఆయన ఎవరు ఇప్పుడు ఎదుర్కొంటాడు? ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి జనార్దన్ నాయుడు, ఆ ఊరి సర్పంచ్ పయ్యావుల కేశవ్ గారికి ముఖ్య అనుచరుడు. మరి రాజకీయ అండదండలు లేకపోతే ఆర్డీఓ గారు ఆయన ఫస్ట్ పోతానే మాకంటే ముందు, లాయర్ల కంటే ముందు ఆయన పిలిపించి కూర్చోబెట్టుకుంటాడు ముందర ఎదురుగా. ఏమంత అవసరం నీకు? మామూలు మిగతా పార్టీలు పిలుస్తావు అట్లా? కాబట్టి ఇవాళ రెవెన్యూ రికార్డ్స్ అవి ఇవి వాళ్ళ పేరుతో ఉన్నాయి, వాళ్ళు తొలగించినారు అంటే అవన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసే పని, తొలగించేది అవన్నీ. మనం తొలగిమని చెప్తామా? ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? బయట ఒక 5,000 ఇస్తే నీ పేరు ఉంటుంది, మళ్ళీ పొద్దున్న నీ పేరు తీసి 10,000 ఇస్తే వాని పేరు ఉంటుంది. అట్లా రెవెన్యూ రికార్డ్స్లో తారుమారు చేయడంలో రెవెన్యూ డిపార్ట్మెంట్కి అంత చెడ్డ పేరు ఉంది. ఈరోజు నీ పేరు ఉంటుంది, రేపు ఇంకొకరి పేరు ఉంటుంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ లీలలు అనేటివి ఇవాళ అవి చెప్తే వచ్చాడు కదా, ప్రజలందరికీ కూడా ఆ లీలలు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏదో అడంగల్ ఇచ్చనే అడంగల్తో టైటిల్ రాదు అనేది కూడా ఒక సైటేషన్ ఇచ్చిన నేను ఆర్డీఓ దగ్గర. క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది, మ్యూటేషన్ ఎంట్రీస్ డు నాట్ కన్వే ఆర్ ఎస్టింగ్విష్ ఎనీ టైటిల్. దోస్ ఎంట్రీస్ ఆర్ రిలవెంట్ ఓన్లీ ఫర్ పర్పస్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ. అవి ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేసుకునే దానికి మాత్రమే ఆ రెవెన్యూ రికార్డ్స్ పనికి వస్తాయి తప్ప ఆ భూమికి సర్వ హక్కులు రావు అని చెప్పేసి ఇచ్చింది. అవన్నీ కూడా ఆర్డీఓ గారు ఆర్డీఓ ఆర్డర్లో రాశాడు, అన్నీ రాశాడు. కానీ లాస్ట్కి ఏమైనా చేస్తాడంటే ఇది ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి, మంత్రి అధికార ఒత్తిడి, ఇవన్నీ ఒత్తిడి వచ్చే లోపల ఆయన ఒత్తిళ్ళకి తలొగ్గి ఈ విధంగా చేశాడు. సో ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని, ఇది చాలా పెద్ద సమస్యగా మారబోతూ ఉంది. ఒకవైపు హైకోర్టు ఆర్డర్ ఉంది, జిల్లా కోర్టులో ఈ రోజుకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. మనకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా మీరు భూమిలోకి పోనివ్వడంలే. తర్వాత హైకోర్టులో పంట మేము తీసుకున్నామని కోసుకున్నామంటే ఏమని అర్థం? హైకోర్టు డాక్యుమెంట్ చూసిన తర్వాతే కదా ఇచ్చేది. డాక్యుమెంట్ చూడకుండా హైకోర్టు ఇస్తుందా? వాళ్ళు కూడా లాయర్ని పెట్టినారు, హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చి ఉల్లంఘిస్తున్నారు. తర్వాత ఇక్కడ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కూడా ఆర్డర్స్ వచ్చాయి, వాటిని బేఖాతరు చేస్తూ ఉన్నారు. ఇవాళ మమ్మల్ని పొమ్మని వాళ్ళని అడ్డుకోమని చెప్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం? అరే మీరు కోర్టు ఆర్డర్లు అంటే భయం లేదా? మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకోమనేది ఏమో రోజు వ్యవసాయం చేసేదానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారా? అది తెలియదా వీళ్ళకి? పోలీసులకు పోలీస్ ప్రొటెక్షన్ తెచ్చుకోపా ఈ కోర్టు నుంచి అంటారు. ఎన్నిసార్లు కోర్టుకు పోగలుగుతారు? తర్వాత నేను కలెక్టర్ అడుగుతా ఉన్నా, ఈ సమస్య జిల్లాలో మొత్తం జిల్లా అంతా కూడా రాసుకుంటుంది. అయితే మీరు మేల్కొని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి రికార్డులు పరిశీలించండి, లీగల్ ఒపీనియన్ తీసుకోండి. మీకు నచ్చినటువంటి అడ్వకేట్లు, ఈవెన్ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉన్నటువంటి అడ్వకేట్లు అయినా సరే, ఈవెన్ గురుప్రసాద్ గారో, విజయ్ కుమార్ గారో, లేకపోతే కే లక్ష్మణాచారి గారో, రఘురామ్ రెడ్డి గారో, ఇట్లాంటి సీనియర్ అడ్వకేట్లంతా ఉన్నారు. ఎల్కే సుధీంద్రనాథ్ అని సివిల్లో దిట్టలు వీళ్ళంతా, వాళ్ళందరినీ పిలుచుకొని
రండి, నేను వస్తా. ఏదన్నా టైటిల్ వాళ్ళకు ఉంటే మేము వదులుకుంటాం భూమి. ఇవాళ ఏంది లేకున్నా కూడా అనవసరంగా ఒక బీసీ సామాజిక వర్గం అని చెప్పేసి ఆయన పైన ఇవాళ పోలీసులే అడ్డుకుంటా ఉన్నారు. కాబట్టి నేను ఇవాళ పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎస్పీ గారు దయచేసి మీరు ఈ సమస్యలు ఇన్వాల్వ్ అవ్వండి. ఇది రేపొద్దునంగా ఎంతవరకు పోతుందో అర్థం కావడంలే. అందుకోసమే వాస్తవ పరిస్థితులు వివరించాలనే ఉద్దేశంతోనే నేను ఈ ప్రెస్ మీట్లోకి వచ్చిన. నేను ఒక న్యాయవాదిగా చెబుతున్నా, రేపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం విపరీతంగా వస్తుంది. ఈ భూమిని కాపాడుకునే దానికి రక్తపాతం కూడా జరగవచ్చు, ఇంకా ఏమైనా జరగవచ్చు. ఎందుకంటే 5 సెంట్లు 10 సెంట్ల భూమి కాదు, ఇది 21 ఎకరాలు, దాదాపుగా 2 కోట్ల పైన విలువ చేసేటటువంటి భూమి. దీన్ని ఎవరూ ఊరికనే వదులుకోరు. కాబట్టి దయచేసి మీరు రికార్డులను పరిశీలించి న్యాయం చేయమని చెప్పేసి ఈ మీడియా సమావేశం ముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.